బాటిల్లు ఇవన్నీ కూడా మొత్తం పొలాలలో ఇసిరి కొడుతున్నారు. ఆ బీర్ బాటిల్ అన్ని కాళ్ళల్లో గుచ్చుకొని రైతులకు రక్తాలు గారుతున్నాయి. కాళ్ళకు ఒక తానన్న పెట్టుర్రి వాళ్ళన్న తీసుకుంటారు మీకు అంత శాత కాకుంటే అని ఒక వీడియో చేసిన. దీంట్లో 90% పాజిటివే కమెంట్స్ వచ్చినాయి, కానీ 10% కొంతమంది జనాలు ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే నన్ను, అక్క నువ్వు తాగవా, నీ మొగుడు తాగడా, నువ్వు మమ్మల్ని కాదు అడగాల్సింది గవర్నమెంట్ని, బంద్ చేపియుండ్రి లిక్కరు మీకు దమ్ముంటే, ఇగో గిట్లాంటివన్నీ మాట్లాడుతుర్రు. చాలామందికి మనం తాగిన బాటిల్ని తీసుకుపోయి డస్ట్బిన్లో పడేయాలి, లేదా ఓ మూలకు పెట్టాలి, పలగొట్టొద్దు అనే సివిక్ సెన్స్ లేదు. అయ్యో తాగేటోళ్ళకి సివిక్ సెన్స్ లేదు అంటుంది అని అనుకుంటున్నారేమో, కానీ ఆ లిస్ట్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఒక వీడియో చూపిస్తారు మా వాళ్ళు, చూడండి. ఇది యూపీ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే జర్దాపాను బాగా నమిలి ఉంచిండు. ఆయన ఉంచడం స్పీకర్ చూసి ఒక మనిషిని పిలిపించి క్లీన్ చేపించిండు. అసలు ఎంత సిగ్గులేని పని. లక్షల మంది ఓట్లేసి వాళ్ళను ఉద్ధరిస్తారనేసి వాళ్ళెదురు చూస్తే ఈయన అసెంబ్లీకి పోయి ఈయననే ఉంచుతున్నాడంటే షి. ఇప్పుడు యూపీ నుంచి వెళ్ళి ముంబై పోదాం. ముంబైలో ఇక్కడ ఒక మనిషి కనబడుతుంది కదా మీకు, ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసు, మంత్రాలయ బిల్డింగ్ అంటారు దీన్ని. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని అక్కడ బోర్డు కూడా కనబడుతుంది కదా బిల్డింగ్కి, ఆ కరెక్ట్ ఆ బోర్డు కిందనే కానిస్తున్నాడు. ఇది మనోళ్ళ సివిక్ సెన్స్ ఈ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ముంబై నుంచి మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ పోదాం. ఈడ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పేసి ఇన్వెస్టర్స్ అందరితో ఒక ఈవెంట్ అన్నట్టు. ఈ ఈవెంట్కి వచ్చిన జనాలు బిజినెస్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకోవాల్సింది పోయి భోజనాల కోసము ఎట్లా ఎగబడి కొట్టుకుంటుర్రో చూడండి. అసలు ఇప్పుడు మళ్ళీ యూపీకి పోదాం. లక్నోలో మ్యాంగో ఫెస్టివల్ అవుతుంది. అక్కడ ఇప్పుడు మామూలుగా ఏదైనా మ్యాంగో ఫెస్టివల్ అవుతుందంటే మనం ఏం చేస్తాం, పోతాం, మనకి ఏమన్నా నచ్చితే ఒకటి రెండు కొనుక్కుంటాం వస్తాం. కానీ వీడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే, వాళ్ళని చూస్తే ఏదో వైట్ కాలర్ జాబ్ చేసుకునేటోళ్ళలాగా ఫుల్ రిచ్గా మస్తు డిగ్నిఫైడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలా ఉన్నారు. కానీ వాళ్ళు చేసే పని ఏందో చూడండి, అన్నీ దొబ్బేస్తున్నారు. సివిక్ సెన్స్. ఇప్పుడు లక్నో టు సిక్కిం పోదాం. సిక్కిం తెలుసు కదా మీకు, చాలా బ్యూటిఫుల్ స్టేట్. అట్లాంటి బ్యూటిఫుల్ స్టేట్లో ఇక్కడ మనోళ్ళు రోడ్ పక్కన ఇష్టం వచ్చినట్టుగా చెత్త వేసేస్తే డెన్మార్క్ నుంచి వచ్చిన టూరిస్టు అయ్యో ఇంత అందంగా ఉన్నది ఈ ప్రదేశం, కానీ ఇక్కడ మాత్రం మొత్తం చెత్త నింపుకుంటారు ఇలా, ఆ చెత్త అంతా ఏరిండు. బయట వాళ్ళు వచ్చి ఇక్కడున్న చెత్త అంతా క్లీన్ చేస్తుంటే, కానీ మనోళ్ళు మాత్రం బయట దేశాలకు పోయి కెనడాలో పక్కనే డస్ట్బిన్ ఉండగా కూడా పొదలల్లో చెత్త ఇసిరు కొడుతున్నారు. అట్లుంటుంది మనతోని మరి సివిక్ సెన్స్. మళ్ళీ ఒకసారి మన ఇండియాకి వచ్చేస్తే వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ సిటీ ఇండోర్ అని తెలుసు కదా మనకి. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా చెత్త పడేయనీయకుండా చూసుకుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కడికి పోతుర్రు అనుకో, వాళ్ళకి చెక్ చేసి మొత్తం వాళ్ళ దగ్గర గుట్కా ప్యాకెట్లు కానీ, లేకపోతే పాన్ పరాకులు కానీ, చూయింగ్ గమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే అవన్నీ తీపిచ్చి చెత్తకుండా లేపిచ్చేసి అప్పుడు ట్రైన్ ఎక్కనిస్తారు అన్నట్టు. కానీ గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుంది, కొంతవరకు చేయగలుగుతుంది. ఆ మిగతా అంతా కూడా మనకు ఉండాలి సెన్స్.